నమస్కారం, నేను మీ కుమార్ గౌడ. మీరు చూస్తున్నారు మీకోసం ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ కాకుండా భారతదేశం మొత్తం కూడా గ్యాస్ కష్టాలతో చాలా ఇబ్బందులు పడుతుంది. అలాంటి వారందరి కోసం ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది. బుకింగ్ అవసరం లేకుండా, డిపాజిట్ అవసరం లేకుండా గ్యాస్ సిలిండర్ ఎప్పుడు పడితే అప్పుడు మనం తీసుకొచ్చుకునే విధంగా, మన కిరాణా షాపులో సరుకులు ఏ విధంగా దొరుకుతాయో గ్యాస్ సిలిండర్ కూడా ఆ విధంగా దొరికే ఏర్పాట్లు చేశారు. ఈ గ్యాస్ సిలిండర్ ఎక్కడ దొరుకుతాయి, అసలు గ్యాస్ సిలిండర్ ఎలా ఇస్తారు, బుక్ చేసుకోకుండా ఎలా ఇస్తారు, ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తుంది, ఎంత డబ్బులు ఖర్చు అవుతుంది అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలియపరిచాను. కానీ ఎవరు కూడా వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అదేవిధంగా ఇప్పటివరకు ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఫాలో కావాల్సిందిగా కోరుచున్నాను. మిత్రులారా, ఇప్పుడు చూసినట్టయితే రాష్ట్రం మొత్తం కూడా గ్యాస్ సిలిండర్ కోసం చాలా ఇబ్బందులు పడుతున్నారు. గ్యాస్ సిలిండర్ దొరక చాలామంది కట్టెల పొయ్యిలు కూడా ఉపయోగించుకోలేక, సిటీలో అయితే కట్టెల పొయ్యి కూడా ఉండదు కాబట్టి చాలా ఇబ్బందులు, అంటే చాలా పెద్ద ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఏం చేసిందంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం కూడా 5 కేజీల సిలిండర్లను అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. మీరు పెద్ద పెద్ద లైన్లలో నిలబడక్కర్లేదు, నేరుగా మీ దగ్గరలోని గ్యాస్ ఏజెన్సీల దగ్గరికి వెళ్ళొచ్చు. అంతేకాకుండా ప్రభుత్వం వీటిని పెట్రోల్ బంకుల్లోనూ మరియు స్థానిక కిరాణా షాపుల్లోనూ కూడా అందుబాటులోకి ఉంచాలని గ్యాస్ కంపెనీలకు ఆదేశాలు ఇచ్చింది. అంటే మీరు పాలు, పెరుగు కొన్నంత ఈజీగా గ్యాస్ సిలిండర్ కొనుక్కొని ఇంటికి తెచ్చుకునే అవకాశం ఏర్పాటు చేశారు. ఉన్న పలంగా మన ఇంట్లో గ్యాస్ అయిపోయినట్లయితే వెంటనే దగ్గరలోని గ్యాస్ కంపెనీ దగ్గరికి, లేదా పెట్రోల్ బంకు దగ్గరికి, లేదా దగ్గరలో ఏదో ఒక కిరాణా షాపులో కూడా అందుబాటులో ఉంటాయి కాబట్టి అక్కడికి వెళ్ళి దానికి సంబంధించిన డబ్బులు ఎంతో చెల్లించి మనం 5 కేజీల గ్యాస్ సిలిండర్ తెచ్చుకొచ్చుకునే అవకాశాన్ని అయితే ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క గ్యాస్ కష్టాలైతే ఈ అవకాశంతో కొంచెం గట్టెక్కినట్టే అని చెప్పుకోవచ్చు. ఈ 5 కేజీల గ్యాస్ సిలిండర్ ప్రతిపాదన, ఇది దీనివల్ల ప్రయోజనాలు ఏంటి, ఉపయోగాలు ఏ విధంగా మనం గమనించినట్లయితే, దీంట్లో ఈ 5 కేజీల గ్యాస్ సిలిండర్ ద్వారా లబ్ధిదారులకు ఎలాంటి డిపాజిట్ లేకుండా, పాత పద్ధతిలో ₹1000 డిపాజిట్ చేయాల్సిన అవసరం లేకుండా సింపుల్గా మనకి ఎప్పుడు గ్యాస్ సిలిండర్ అవసరమైతే దానికి సంబంధించిన డబ్బులు కట్టి తెచ్చుకునే అవకాశాన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఒక ఉపయోగకరంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా బుకింగ్ అవసరం లేదు. ఫోన్ చేసి బుక్ చేసి వారం రోజులు వెయిట్ చేసి, అదేవిధంగా ఓటీపీ రాలేదు, నెంబర్ రాలేదు, బుకింగ్ నెంబర్ రాలేదని ఇబ్బంది పడకుండా డైరెక్ట్గా మనం వెళ్ళి తీసుకునే అవకాశం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా చూసినట్టు డాక్యుమెంట్స్ కేవలం ఒక ఐడెంటిటీ ప్రూఫ్, ఆధారు లేదా మన ఓటర్ ఐడి, రేషన్ కార్డు, మూటలో ఏదో ఒకటి ఐడి ప్రూఫ్ అక్కడ చూపించి మనము గ్యాస్ కొత్తగా తీసుకునే అవకాశం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో మనకు కొత్తగా గ్యాస్ కనెక్షన్ కావాలంటే చాలా వెయిట్ చేయాలి, అప్రూవల్ రావాలి, అప్లై చేసిన తర్వాత నెలకు 2 నెలలకు అప్రూవల్ వస్తుంది. అలా కాకుండా డిపాజిట్ కూడా కట్టే అవకాశం ఉంది కాబట్టి దీనివల్ల ఉపయోగం ఉందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా రీఫిల్లింగ్, గ్యాస్ అయిపోయాక మళ్ళీ గ్యాస్ తెచ్చుకోవాలంటే అక్కడ స్టాక్ లేదని చాలామంది చెప్తూ ఉంటారు కాబట్టి ఆ ఇబ్బంది లేకుండా గ్యాస్ అయిపోయిన వెంటనే మన దగ్గర ఉన్న 5 కేజీల సిలిండర్ని తీసుకెళ్తే అక్కడ వెంటనే నింపిస్తారు. ఎక్కడి నుంచో స్టాకు రావాలి, స్టాకు లేదు అని చెప్పే అవకాశం లేకుండా వెంటనే మనకు ఆ సిలిండర్ నింపి ఇచ్చే అవకాశం ఉంది. లేదా మన దగ్గర ఉన్న 5 కేజీల సిలిండర్ అక్కడ ఇచ్చేసి వాళ్ళ దగ్గర ఉన్న కొత్త సిలిండర్ తీసుకునే అవకాశం కూడా ఉందన్నమాట. అయితే ఇక్కడ ఒక విషయం మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ 5 కేజీల సిలిండర్పై ప్రభుత్వం సబ్సిడీ అయితే రాదు. కానీ ఇవి తక్కువ ధరకే లభిస్తాయి కాబట్టి రోజువారీ కూలీలకు, బ్యాచిలర్స్కి, చిన్న చిన్న టిఫిన్ సెంటర్ల వారికి ఇది ఒక వరం లాంటిది. ధర కూడా అందరికీ అందుబాటులో ఉండేలా ప్రభుత్వం పర్యవేక్షిస్తుంది. కాబట్టి గ్యాస్ కనెక్షన్ లేని వారు, చిన్న చిన్న అవసరాల కోసం గ్యాస్ కావాలనుకునే వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే వెంటనే మీ మిత్రులకు షేర్ చేయండి. ముఖ్యంగా వలస కూలీలకు ఇది చాలా హెల్ప్ అవుతుంది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మీకోసం ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూనే ఉండండి. ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి.